వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా సమాజంలో వ్యతిరేకత వస్తున్నా, చీత్కారాలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా రాజకీయ నాయకుల భాష మారదు, మారడం లేదు. వాస్తవం. అది ప్రాంతాలకు అతీతంగా ఎవరి భాష అయినా సరే హుందాగా ఉండాలి. అందులోనూ రాజకీయాల్లో, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పుడు మన భాష ఎలా ఉండాలి అనే దానికి ఒక సమస్యని ఎత్తి చూపాలి అంటే బూతులు లేదంటే ఎలిమినేట్ చేసేస్తామనేటువంటి మాటలు ఎందుకు? ఇది మీరు చేస్తున్నది తప్పు. ఈ తప్పు సరి చేసుకోండి, లేదంటే ప్రజల వ్యతిరేకతకి గురవుతారు. స్ట్రైట్ వార్నింగ్ ఉంది. కానీ తేడా వస్తే ముక్కలు చేసేయడం అంటే చంపేయడమా? ఎందుకు ఈ భాష మాట్లాడడం? ఇటువంటి భాష సరిగ్గా మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది సన్నిహితులు ఉన్నారు ఆయనకి, అన్ని రకాలుగా కూడా, అన్ని వర్గాల్లో కూడా ఆయన్ని ఒక సొంత మనిషిలా భావిస్తారు. సీనన్ వచ్చాడురా, ఎక్కడికి వెళ్ళినా సరే, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని గుర్తుపట్టనటువంటి వాళ్ళు లేరు. ఆయన్ని మనలో ఒకడు అనుకోని వాళ్ళు లేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏం సీనన్నా మంచిగున్నావే, ఏం చేస్తున్నావు, ఏంది కథ, మరీసారి ఎలక్షన్లో ఏంది కథ, ఈ టైప్లో సరదాగా మాట్లాడుకుంటే ఛాయ్ తాగుతావా, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన కూడా అంతే ఆనందంగా, అంతే ఒక సన్నిహితంగా ప్రతి ఒక్కరితోటి అన్న మంచిగున్నానే, ఏం తమ్మి బాగున్నా, మా చేస్తున్నావా, ఎట్ట చదువుతున్నావు, ఏంది కథ, ఇంట్లో అమ్మ నాయన ఎట్టున్నారు, ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తారు. ఆ మంచి గుణం ఆయన దగ్గర ఉంది. రాజకీయాలకి ఆయన ఏ పార్టీలో ఉండనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక బ్రాండ్. దాన్ని చేజేతుల ఆయనే నాశనం చేసుకుంటున్నారు, ఆయనే బ్రేక్ చేసుకుంటున్నారు ఇటువంటి మాటలతో. ముఖ్యంగా సికింద్రాబాద్కి సంబంధించి ఇటీవల డీలిమిటేషన్, ఈ మున్సిపల్ కార్పొరేషన్లు వీటన్నిటినీ కూడా 150 ఉన్నటువంటి దాన్ని 300 చేస్తున్నాము, కార్పొరేషన్లు ఎలా చేస్తున్నాము, జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాల్లో భాగంగా కొన్ని చోట్ల సంతృప్తి ఉంది, కొన్ని చోట్ల అసంతృప్తి ఉంది. ఎవరికి ఏ లిమిటేషన్ వస్తుందో, అలాగే సరికొత్త నాయకత్వం రావాలి అనేటువంటి ఒక పంధా కూడా దీంట్లో ఉంది. కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఎప్పుడు ఒక ఏరియా అంటే అది వాళ్ళదే గంపగుత్తగా, ఇది నాదే, నా బలం అంతా ఇదొక్కటే అన్నటువంటిది ఉండకూడదు, వేరే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్ మీద. సరే, అప్రస్తుతం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇలాగ సికింద్రాబాద్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి పాయింట్లో డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని విడదీసేసి మిగతా కార్పొరేషన్లో కలపాలని చూస్తే మాత్రం మీకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. సికింద్రాబాద్ ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం. ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని విభజన చేస్తూ, అంటే పునర్వ్యవస్థీకరిస్తూ, కొత్త కార్పొరేషన్లు తీసుకొస్తూ, దాంట్లో భాగంగా సికింద్రాబాద్ని పక్కనే ఉన్నటువంటి మల్కాజిగిరికి దాన్ని అనుసంధానించి కార్పొరేషన్లు చేస్తారు, దాంట్లో విలీనం చేస్తారు అనేటువంటిది. లేదు సార్, మల్కాజిగిరి ఆల్రెడీ ఉంది కదా, పర్వాలేదు, సికింద్రాబాద్ని కూడా ఒక కార్పొరేషన్ చేయండి, సికింద్రాబాద్ని కూడా సపరేట్గా ఒక కార్పొరేషన్కి పెట్టండి, మల్కాజిగిరి అనేది సపరేట్గా ఉంది కాబట్టి అలాగే దీనికి కూడా ఉంటుంది అని చెప్పడం తప్పులేదు. ఇటువంటి నిర్ణయం మీరు తీసుకోవద్దు, సికింద్రాబాద్ని ఇండిపెండెంట్గా ఉండనివ్వండి మల్కాజిగిరి ఉన్నట్టుగానే అని చెప్పడంలో తప్పులేదు. లేదు, కలపొద్దు, మల్కాజిగిరిలో కలపొద్దు అని స్ట్రైట్గా అడగడం కూడా తప్పులేదు. కానీ సికింద్రాబాద్ని విడదీస్తే ముక్కలు చేసేస్తాం అనేటువంటి బెదిరింపులు ఏమనుకోవాలి? తప్పు కదా. ఇంకా దీనికి సికింద్రాబాద్ తన చారిత్రక ప్రాధాన్యతని, భౌగోళిక గుర్తింపు కోల్పోతుంది ఈ మార్పులతోటి. అలాగే జీహెచ్ఎంసీలో విలీనం అనేటువంటి పేరుతోటి. తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు, అంటే ఎంపీ కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని మొత్తం కలిపి ఒక జిల్లా కింద, లేదంటే ఒక ప్రత్యేక కార్పొరేషన్ కింద ఉంచాలి. ఇది కూడా సూచన. సార్, ఉంటే ఒక జిల్లా చేసేయండి, సికింద్రాబాద్ని సపరేట్గా 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక ఎంపీ సీట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా చేసేయండి. మళ్ళీ 2026 తర్వాత మనకి డీలిమిటేషన్ అనేది ఈ పార్లమెంటు నడుస్తుంది. అందులో మరి ఎన్ని మళ్ళీ అవుతాయి అనేది తెలియదు. ఇక్కడ ప్రభుత్వం తీసుకునే దగ్గర కూడా దీన్ని ప్రజల్లో చర్చ పెట్టి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళొచ్చు, ప్రజల్లో చర్చించిన తర్వాత చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మాట్లాడేటువంటి మాటల దగ్గర ఆవేశం రావచ్చు. సికింద్రాబాద్ అంటే ఇది అంటే, మరి సనత్ నగర్, సికింద్రాబాద్ 2 డిఫరెంట్ కదా. సనత్ నగర్ అంతా కూడా తలసాని ఏరియా, దానికి సంబంధించి చూసుకోవచ్చు. బట్ ఇక్కడ సికింద్రాబాద్ గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి అంటే, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఏమైనా అయిందంటే మాత్రం ఊరుకునేది లేదు.
లష్కర్ అస్తిత్వంపై, లష్కర్ అస్తిత్వం అనే దాని మీద దెబ్బ కొట్టడం ఏముంది? ఇప్పుడు ములుగుని సపరేట్ జిల్లాగా చేశారు, వరంగల్లో ఉండేటువంటిది. ములుగు జిల్లా చేసినప్పుడు ఇప్పుడు మేడారానికి ఏమన్నా అస్తిత్వం కోల్పోయిందా? ములుగు జిల్లా అయిన తర్వాత మేడారం సపరేట్గా అయిపోయి ఇంకోటి అయిపోయి దాని అస్తిత్వం ఏమైనా కోల్పోయిందా? అలాగే కొన్ని ప్రాంతాలకి చరిత్ర అనేది మనకుంది. బట్ ఇక్కడ పరిపాలనా సౌలభ్యంతో ఇప్పటికే 2 రాష్ట్రాలుగా విడిపోయాం. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలని ఇంకొన్ని జిల్లాలుగా విడగొట్టాం. అస్తిత్వం ఏం పోయింది? ఏమైనా అయిపోయిందా? మిన్ను విరిగి మన మీద పడిపోయి ఏమైనా చచ్చిపోయాం అందరూ? లేదుగా. కొత్త నాయకత్వం రావాలి అనేటువంటిది ఇందులో మిళితమై ఉంది ఖచ్చితంగా. ఎస్, ఈ లిమిటేషన్ ఇక్కడ ఈ విభజించి పాలించనేది దేశంలో ఎప్పటి నుంచో ఉంది కదండి. మనకి స్వతంత్రం రాకముందు నుంచే ఈ విభజించి పాలన అనేది మనకి వచ్చింది కదా. ఇప్పుడేమి లష్కర్ బోనాలు ఆగిపోవు, లష్కర్ ప్రాంతం అంటే ఇది అని చెప్పని. లేదంటే అలాగే అనుకుంటే ఈ 36 జిల్లాలు 31 జిల్లాలు ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. ఉమ్మడి జిల్లాల కిందే ఉంచేస్తారు, లేదంటే కలిపి ఇంకో పెద్ద జిల్లా కింద చేసేయాలి. అక్కడ కూడా మళ్ళీ పరిపాలనా సౌలభ్యం అనేది మనకి ఇక్కడ ఉండదు. దీని ప్రకారం ఇలాంటి అధికారులను పెట్టాలి, ఇలా ఉండాలి, దీనికి ఈ మెకానిజం ఉండాలి, మళ్ళీ ఇవన్నీ వస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికల స్ట్రాటజీ అనుకోండి, రాజకీయ స్ట్రాటజీ అనుకోండి, ఏ పార్టీ అయినా రేపొద్దున కేసీఆర్ అధికారంలో ఉంటే ఈ నిర్ణయం తీసుకోరు అనడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు, నేను విస్తృతిని పెంచాలి, జీహెచ్ఎంసీది, నేను దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలని, అవసరమైతే ఇంకో 100 కిలోమీటర్లను యాడ్ చేసి అయినా సరే ఆయన ఈ ఆస్తి పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకోటి ఆయన కూడా చేస్తాడు. అప్పుడు జరిగితే ఓకే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కోపం వచ్చిందా? అందుకని మరి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేయాలా, ముక్కలు చేసేస్తామని? ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అవసరమైతే ప్రజలందరినీ తీసుకొని ఒకరోజు శాంతియుతంగా ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని సంతకాల సేకరణ చేసి తీసుకెళ్లి కోర్టులో పెట్టండి. అయ్యా, ఇది జరగడానికి వీల్లేదు, దీంట్లో ఇది చారిత్రాత్మకమైనటువంటి ఇది ఉంది అని. ఆవేశానికి లోనైపోయి ముక్కలు చేసేస్తాం ఇది అంటే సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నట్టు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పోరాడాలి దీని మీద, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి అంటే భాషని కంట్రోల్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. అంతేగాని ముక్కలు చేసేస్తాము, ఇది చేస్తాం అనేది తప్పదు. ఇక్కడ ఈయన మాట్లాడారు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు తీసుకొచ్చాను తప్ప రాజకీయ నాయకులు అందరినీ కూడా ఒకే ఘాటన కట్టి చేస్తున్నటువంటి వ్యాఖ్య. మీ భాష బాగుంటే సమాజంలో మీకు గౌరవం బాగుంటుంది. లేదు, మేము ఈ విధంగానే మేము మాట్లాడతాం, ముక్కలు చేసేస్తాం, లేపేస్తాం, ఈ 3rd గ్రేడ్ లాంగ్వేజ్ని మేము యూజ్ చేస్తామంటే మీరు రాజకీయ నాయకులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే సమాజం చెప్తున్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.